17 రోజులుగా పోరాడుతున్న అంగన్వాడీలు జగన్ని అక్క చెల్లెమ్మలు కాదా అని, అక్క చెల్లెమ్మలంటూ అంగన్వాడీలను రోడ్ల పాలు చేసిన జగన్ అని, సమస్యలు పరిష్కరించుకుంటే మంత్రుల ఇళ్లు ముట్టడించడానికి కూడా సిద్ధమని యూనియన్ నాయకులు తీవ్రంగా హెచ్చరించారు. 17వ రోజు పోస్టు కార్డు ఉద్యమంలో భాగంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె బేబీరాణి హెచ్చరించారు. గురువారం అంగన్వాడీల నిరవధిక సమ్మె 17వ రోజుకు చేరుకున్న సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి పోస్టు కార్డులో తమ సమస్యలు రాసి జిల్లాలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పోస్టు ద్వారా పంపించారు. ఈ సందర్భంగా రాజమండ్రి సబ్ కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన సమ్మె శిబిరంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె బేబీరాణి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో 1,00,000 మంది అంగన్వాడీలు తమ సమస్యల కోసం పోరాడుతుంటే ఎన్నికల ముందు అక్క చెల్లెమ్మలను సంబోధించిన పెద్ద మనిషికి అక్క చెల్లెమ్మల ఆందోళనలు కనబడటం లేదా అని ప్రశ్నించారు. మంత్రుల బృందం, అధికారులు చర్చల పేరుతో సమ్మెను సాగదీసి కాలయాపన చేస్తున్నారని, ఈ ప్రభుత్వానికి సమస్యలు పరిష్కరించే చిత్తశుద్ధి ఉందో లేదో తెలపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాజమండ్రి ప్రాజెక్టు కార్యదర్శి కె సునీత, రామలక్ష్మి, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు. 17 రోజులుగా అంగన్వాడీలు వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తూ సమ్మెను కొనసాగిస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోగా అంగన్వాడీలు నిర్బంధించి బెదిరించే పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలు ఉన్నారు. అనేక చోట్ల అంగన్వాడీలని విధుల్లోంచి తొలగిస్తామని చెప్పేసి బెదిరింపులు చేస్తా ఉన్నారు. అనేక డిపార్ట్మెంట్లని అంగన్వాడీ సెంటర్ల మీదకి విధులు నిర్వహించమని పంపించే పరిస్థితి రోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అంటే అంగన్వాడీల మీద నిర్బంధాలు తీసుకొచ్చి అంగన్వాడీలను బెదిరించి సమ్మెను విరమింప చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. అది ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగదని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. మీరు ఎన్ని నిర్బంధాలు అయితే అంగన్వాడీల మీద ఉపయోగిస్తారో అంతకంటే ఉధృతంగా అంగన్వాడీలు సమ్మెను చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు ఏదైతే ప్రధాన డిమాండ్స్ ఉన్నాయో కనీస వేతనం, గ్రాడ్యుటీ 2 డిమాండ్స్ను పరిష్కరించిన రోజున మాత్రమే అంగన్వాడీలు సమ్మెను విరమిస్తారు.